ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్ కుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కోర్టుకు చేరుకున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కోర్టు 3లో జాబితాలో ఐటెం నంబర్ 19గా కవిత పిటిషన్ ఉంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్ కుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కోర్టుకు చేరుకున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్ కుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కోర్టుకు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, రైట్, ఏమైనా ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. గత విచారణ సందర్భంగా కౌంటర్ పిటిషన్ సిబిఐ దాఖలు చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఈడీ సమయం కోరిన నేపథ్యంలో 22వ తేదీ వరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ ఈడీకి సుప్రీం ధర్మాసనం గడువు ఇచ్చింది. 22వ తేదీన కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం బెంచ్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ 13వ నెంబర్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. కవిత 3వ కోర్టులో 19వ పిటిషన్గా కవిత కేసు అనేది ఐటమ్ అనేది నమోదైంది. మరి కాసేపట్లోనే ప్రజెంట్ 13వ నెంబర్ అంటే 19వ నెంబర్ పై విచారణ కొనసాగనుంది. అంటే 14కు చేరుకుంది. ప్రజెంట్ 14వ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. కవితకి సంబంధించిన పిటిషన్ 19వ పిటిషన్, అంటే ఇంకొక 4 పిటిషన్లు వాదనలు ముగిసిన తర్వాత 19వ పిటిషన్లో సంబంధించి వాదనలు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వినబోతోంది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కవిత తరపున వాదనలు వినిపించబోతున్నారు. గత విచారణ సందర్భంగా కూడా కవితకు ప్రత్యేక అధికారాలు ఉపయోగించి, అంటే మహిళ కాబట్టి 45 PMLA చట్టం కింద కవితకు బెయిల్ మంజూరు చేయొచ్చు. ఇప్పటి వరకు 493 మందికి పైగా దీంట్లో సాక్షులను విచారించారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొచ్చు అనేది గత వాదనల సందర్భంగా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అంటే ఇప్పటికే దీంట్లో కీలకంగా ఉన్న A1 మనీష్ సిసోడియాకు 2 సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. కాబట్టి కవితకు కూడా, అంటే 12గా ఉన్న కవితకు కూడా బెయిల్ మంజూరు చేయొచ్చు. మహిళగా పరిగణించి కవితకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా సుప్రీం ధర్మాసనం ఆలోచన చేయాలంటూ కూడా గత విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ముందు ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. కానీ ఇటు ఈడీ, సిబిఐ మాత్రం గత విచారణ సందర్భంగా పిటిషన్లు, అంటే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయని నేపథ్యంలో వారు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈరోజు వాదనలు, ప్రతివాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే కవిత పిటిషన్పై వాదనలు, ప్రతివాదనలు జరగబోతున్నాయి. ప్రజెంట్ 15వ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. 15 నంబర్ ఐటమ్ నంబర్ 15లో విచారణ కొనసాగుతుంది. ఇంకా 3 నెంబర్స్ తర్వాత కవితకు సంబంధించిన కేసు అనేది విచారణకు రాబోతోంది. ఇటు బీఆర్ఎస్ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కవితకు ఈ రోజు ఎట్టి పరిస్థితులను బెయిల్ వస్తున్నట్టు కూడా వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు, కేటీఆర్,
ఇతర సీనియర్ నేతలందరూ కూడా నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు కవితతో ములాఖాత్ అవుతారంటూ కూడా సమాచారం ఉంది. కానీ ఇప్పుడు ఉదయమే 9:30 సమయంలో కవిత భర్త అనిల్, కవిత భర్త సోదరుడు, ఇతర నేతలందరూ కూడా ఈ సుప్రీంకోర్టు ఆవరణకు చేరుకున్నారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, ఇతర మరికొంతమంది బీఆర్ఎస్ అనుచర వర్గం అంతా కూడా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. వారందరూ కూడా ఒకటే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కవితకు ఈరోజు బెయిల్ వస్తుందంటూ కూడా వారందరూ చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే కనుక ఒకరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రతివాదులకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సమయం వస్తుంది సుప్రీం ధర్మాసనం. ఇప్పుడు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు వాదనలు ప్రతివాదనలు అనేవి జరగబోతున్నాయి. ఇటు సిబిఐ వాదనలు వినాల్సి ఉంటుంది, మరోవైపు ఈడీ కూడా తమ వాదనలు వినాల్సి ఉంటుంది. తర్వాత ఇటు కవిత తరపున న్యాయవాది కూడా వాదనలు వినాల్సి ఉంటుంది. ముగ్గురు వాదనలు ముగిసిన తర్వాత కౌంటర్ వాదనలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది. కౌంటర్గా మేము కూడా మా వాదనలు వినిపిస్తామంటూ కూడా వారు కూడా సమయం కోరే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఈ రోజు ముగుస్తుందా, లేదా రేపు కూడా ఈ వాదనలు కొనసాగే అవకాశం ఉందా బెయిల్ పిటిషన్ పై అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే మనీష్ సిసోడియాకు సేమ్ బెంచ్ అంటే జస్టిస్ గవాయ్, జస్టిస్ కే విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది కాబట్టి కవిత కూడా బెయిల్ మంజూరు చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఈరోజు సుప్రీంకోర్టు ఆవరణకు అనుచర వర్గం, మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా సుప్రీంకోర్టుకు చేరుకున్న నేపథ్యంలో వారందరూ అయితే ఒకటే నమ్మకంతో ఉన్నారు. కవిత ఎట్టి పరిస్థితులను బయటకు రాబోతున్నారు. అంటే ఈ రోజు లేదా రేపు ఈ 2 రోజులు వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. వాదనలు ప్రతివాదనలు ఉన్న తర్వాత మహిళ కాబట్టి త్వరగానే బెయిల్ వస్తుంది అనేది వీరందరైతే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు, ఒక నమ్మకం అయితే పెట్టుకున్నారు. దానిలో భాగంగానే ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా సుప్రీంకోర్టుకు వచ్చారు. అంటే వీరందరూ రావడం బట్టి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎంతో ఆసక్తితో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కవితకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు కాబట్టి కవితకు బెయిల్ వస్తుంది అనేది వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 150 రోజులు అంటే 5 నెలలుగా మార్చి 15 కవితను ఈడీ అరెస్ట్ చేసింది, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. అంటే దాదాపు 5 నెలలుగా కవిత తిహార్ జైల్లో ఉంటున్నారు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల. ఇప్పుడు ఈ వాదనల సందర్భంగా కవితకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు హెల్త్ గ్రౌండ్స్లోనూ కవితకు సంబంధించి ఇప్పటివరకు ఈడీ, సిబిఐ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశాయి కాబట్టి ఈ ఛార్జ్షీట్లో కవితకు వ్యతిరేక ఎటువంటి ఆధారాలు లభించలేదనేది కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. గతంలో కవితకు సంబంధించి ఇటు ట్రయల్ కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు 2 కోర్టుల్లో కూడా కవితకు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసులు కవిత కీలకంగా వ్యవహరించారు. సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా ఉన్నారు కాబట్టి 100 కోట్ల రూపాయలకు సంబంధించి ముడుపులు చేతులు మారాయి. దాంట్లో కవిత కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ నాయకురాలుగా, మాజీ సీఎం కుమార్తెగా, మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ గత విచారణ సందర్భంగా అంటే గతంలో ఇటు ట్రయల్ కోర్టులో కానీ ఢిల్లీ హైకోర్టులో కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో 2 కోర్టుల జడ్జెస్ ఇటు సిబిఐ, ఈడీ వాదనలతో ఏకీభవించి కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఇక ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్పై వాదనలు జరగాల్సి ఉంది. ఏం జరగబోతుంది అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కవితకు బెయిల్ వస్తుంది, త్వరలోనే బయటకు వస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.